హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోయే మొబైల్ ఒప్పో F15. ఇంత ముందుకు మనకు ఈ ఎఫ్ సిరీస్లో 11 అండ్ F11 Pro అండ్ F9 అండ్ F9 Pro చాలా టాప్ సేల్లో ఉన్నాయి. F15లో మనకు ఏం స్పెషల్ చూడడానికి దొరుకుతున్నాయి అండ్ F15లో ఏం స్పెషల్ ఉంది అండ్ ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ అండ్ మనకు దీంట్లో ఎన్ని స్పెసిఫికేషన్స్ దొరుకుతున్నాయి అండ్ ఈ మొబైల్ స్పెషాలిటీ ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సజెషన్స్ చెప్పాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఇవ్వండి. ఇలాగే ఎంకరేజ్ చేయండి, మీకు ఇలాగే ఇంకెన్నో వీడియోస్ నేను చేస్తుంటాను. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేస్తామా? Vignesh Tech YouTube channel. సో ఫ్రెండ్స్, ఇది మన ఒప్పో F15 అండ్ దీని బాక్స్ వచ్చి చూడండి. దీని బాక్స్లో మనకి దీనిపైన డిజైన్ వచ్చేసి మనకు మొబైల్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మనకి ఇచ్చి మధ్యలో మన క్రాసింగ్లో దీని ఒప్పో నేమ్ అనేది ఇలా ఇచ్చాడు చూడండి. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకు ఒప్పో ఇది వచ్చేసి ఐసీసీ దీన్ని బ్రాండింగ్ చేశాడు. సో మనకు బాక్స్ మీద వచ్చేసి మనకు ఇది 48 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా అండ్ VOOC ఫ్లాష్ ఛార్జర్ 3.0 అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో ఉంది మనకిది. అండ్ FHD Amoled స్క్రీన్ ఉంటుంది దీనికి. సో స్పెసిఫికేషన్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. సో మనం ఇప్పుడు బాక్స్ని ఓపెన్ చేసుకుందాం. సో మనకు బాక్స్ ఓపెన్ చేసుకోగానే ముందు వచ్చేసి వైట్ కలర్లో మనకు ఒక బాక్స్ ఇచ్చాడు. ఈ బాక్స్ లోపల మనకి మాన్యువల్స్ అండ్ సిమ్ కార్డ్ ఎజెక్టర్, తర్వాత మనకు వచ్చేసి TPU కేస్ అనేది ఇచ్చాడు మనకి. సో మొబైల్ కేస్ మనకు కంపల్సరీ కావాలి. సో ఇది మనకు ఒప్పో వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ తర్వాత వచ్చేసి మనకు మొబైల్. సో మొబైల్ అయితే మనకి ఇలా ఉంది ఫిజికల్గా చూడడానికి. అండ్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 4 కెమెరాస్ ఇచ్చాడు. అండ్ ఇది చూడడానికి మనకు గ్రేడియంట్ కలర్లో ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ వచ్చి వైట్ వచ్చింది, తర్వాత బ్లూ వచ్చింది, తర్వాత కింద పర్పుల్ కలర్ లైట్గా మనకు ఇట్లా డిజైన్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బ్రాండింగ్ అనేది ఇచ్చాడు ఒప్పో. సో ఈ మొబైల్ అయితే చూడడానికి మనకు చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఈ మొబైల్ వెయిట్ కూడా మనం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి మనకు 172 గ్రామ్స్ ఉంది. అండ్ మనకి ఇది హ్యాండ్లో చాలా ఈజీగా మనకు కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇది పెద్ద వెయిట్ కూడా లేదు. ఈ మొబైల్ వచ్చేసి మనకు 2 వేరియంట్ కలర్స్లో అందుబాటులో ఉంది. ఒకటి వచ్చి ఇది మన దగ్గర ఉంది వచ్చేసి యూనికార్న్ వైట్ అండ్ ఇంకొకటి వచ్చి లైట్నింగ్ బ్లాక్ కలర్ ఉంటుంది, అది బ్లాక్ ఉంటుంది. ఈ ఛార్జర్ వచ్చేసి మనకు ఒప్పో బ్రాండింగ్తో మనకు ఉంది. అండ్ ఈ ఛార్జర్ వచ్చేసి VOOC ఛార్జర్ అండ్ 3.0 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చేసి మనకు బాక్స్లో వచ్చేసి మన నెక్స్ట్ మనకు Type-C కేబుల్. ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకి F సిరీస్లో మనకు ఒప్పో వాళ్ళు అండ్ వివో కంపెనీ వాళ్ళు అండ్ శాంసంగ్ కంపెనీ వాళ్ళు మాత్రం మనకు వాళ్ళ మొబైల్తో పాటు మనకు ఇయర్ ఫోన్ మాత్రం కంపల్సరీ వాళ్ళు ఇస్తారు. సో ఇది ఒక గుడ్ విషయం మనం మాట్లాడుకోవడానికి. వీళ్ళు ఇచ్చే హెడ్ ఫోన్ కూడా మనకు చాలా నీట్గా బాగుంటుంది. సో ఈ హెడ్ ఫోన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మనకు చూడడానికి. ఈ మధ్య హెడ్ ఫోన్స్ వాళ్ళు ఇవ్వడం మాత్రం మర్చిపోయారు. సో ఇవన్నీ మనం సైడ్కి తీసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ మొబైల్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ మొబైల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుందాం మనం. సో ముందుగా మనం మాట్లాడుకుంటే ఈ మొబైల్కి ఇక్కడ 3.5 హెడ్ ఫోన్ జాక్ అండ్ ఇది వచ్చేసి మైక్ అండ్ ఇది వచ్చేసి Type-C కేబుల్ పోర్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్పీకర్ గ్రిల్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇక్కడ పైన వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సిమ్ కార్డ్ స్లాట్ మాత్రం ఇక్కడ సైడ్ ఇచ్చాడు. ట్రేని మనం ఎజెక్ట్ చేసి చూద్దాము మనకు దీని లోపల ఎలా మనకు చూడడానికి ఉందో. సో ఇక్కడ సిమ్ కార్డ్ ట్రే అనేది మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు దీన్ని చూసుకున్నట్టయితే మనకు డెడికేటెడ్ సిమ్ కార్డ్ స్లాట్ అనేది ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మనకు SD కార్డ్ ప్లేస్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ 2 నానో సిమ్స్ ప్లేస్ చేసుకోవడానికి మనకు మంచి ఆప్షన్ ఇచ్చాడు. సో సిమ్ కార్డ్
మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీంట్లో మొబైల్ ఆన్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అనేది 4 కెమెరాస్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి చిన్న నాచ్ ఇచ్చి మనకు చిన్న ఇక్కడ ఒక కెమెరా ఇచ్చాడు. అండ్ ఇది ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది దీనికి. అండ్ చూడండి, ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్తో మనకు ఎంత తొందరగా అన్లాక్ అవుతుంది. సో ఈ అన్లాక్ అనేది చాలా బాగుంది చూడండి. సో దీంట్లో ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఉంది. అన్లాకింగ్ కూడా మనకు ఆప్షన్ ఉంది దీంట్లో. స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 6.4 ఇంచ్ Amoled HD డిస్ప్లే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వచ్చింది. అండ్ ఈ మొబైల్లో మనకు కలర్స్ అనేవి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది Amoled డిస్ప్లే. అండ్ దీని స్క్రీన్ బాడీ రేషియో వచ్చేసి మనకు 90.7% రేషియో ఉంది మనకి. దీని ఒక బెజల్ వచ్చేసి మనకు స్మాల్ సైజులో ఉంటుంది. అండ్ ఇది వాటర్ డ్రాప్ నాచ్ కూడా చాలా చిన్నగా ఇచ్చాడు మనకు స్క్రీన్లో మనకు డిస్టర్బ్ అనిపించకుండా. అండ్ దీని ఓఎస్ వచ్చేసి కలర్ ఓఎస్ 6.1.2తో ఇది రన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ Android 9 వర్షన్తో అవుతుంది. మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే దీని కలర్ ఓఎస్ వచ్చి V6.1.2 అండ్ ఆండ్రాయిడ్ వచ్చేసి 9. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి ఆక్టా కోర్. అండ్ దీని ర్యామ్ వచ్చేసి మనకు 8GB. అండ్ డివైస్ స్టోరేజ్ వచ్చేసి మనకు 128GB స్టోరేజ్. అండ్ ఇది ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో మనకు ఉంటుంది. సో ఈ మొబైల్లో మనకు డిజిటల్ వెల్ బీయింగ్ అండ్ పేరెంట్ కంట్రోల్ అనే ఆప్షన్ కూడా మనకి ఇచ్చాడు. సెక్యూరిటీలో చూసుకుంటే మనకి ఇక్కడ ప్రైవసీ ప్రొటెక్షన్, ఇది వచ్చేసి మనం యాప్ లాక్ అండ్ కిడ్ స్పేస్ అండ్ ప్రైవేట్ సేఫ్ అనే ఆప్షన్స్ కూడా మనకు దీంట్లో ఉన్నాయి. ట్యూటోరియల్స్ అనేది మనకి ఇక్కడ కింద ఇచ్చాడు. మనం కొంచెం టైం తీసుకొని దీన్ని మనం చదువుకుంటే కూడా మనకు బెటర్. ఐస్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా మనకు లో బ్రైట్నెస్ ఫ్లిక్కర్ ఫ్రీ ఐ కేర్ అనే ఒక ఆప్షన్ కూడా మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అనే ఒక ఆప్షన్ కూడా ఇచ్చాడు. మనం ఏ యాప్ అయితే మనం ఓపెన్ చేస్తామో అది మనకు ఫుల్ స్క్రీన్లో మనకు ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. దీంట్లో స్మార్ట్ సర్వీసెస్ అని చూసుకుంటే ఈ ఆప్షన్లో మనకు వచ్చేసి స్మార్ట్ డ్రైవింగ్ అండ్ స్మార్ట్ అసిస్టెంట్ ఆప్షన్ ఉంది. అండ్ స్మార్ట్ డ్రైవింగ్ అంటే మనకి ఎప్పుడైనా సరే ఇది మనం పాకెట్లో పెట్టుకున్నప్పుడు మనకి ఎప్పుడైనా డ్రైవింగ్లో ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ ఇది డ్రైవింగ్ మోడ్ అనేది ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళకు ఏదైనా మెసేజ్ వెళ్ళడం కానీ లేకపోతే మన కాల్ కట్ కావడం కానీ అండ్ డు నాట్ డిస్టర్బ్ ఇన్ డ్రైవింగ్ ఇట్లాంటి ఆప్షన్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. సో ఇది కూడా మనకి ఇందులో కొత్తగా దొరుకుతుంది. మొబైల్ గురించి మనం ఇంకా చెప్పుకోవాలంటే దీని ప్రాసెసర్ వచ్చేసి మనకు MediaTek Helio P70 ప్రాసెసర్తో రన్ అవుతుంది. అండ్ దీని ర్యామ్ వచ్చేసి మనకు 8GB. అండ్ దీని ఒక ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128GB ఉంటుంది. దీని మెమరీ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ పెట్టుకొని మనం దీన్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. దీని బ్యాటరీ వచ్చేసి మనకు 4025 mAh బ్యాటరీతో వస్తుంది. 20 వాట్స్ వాక్ ఛార్జ్తో 3.0తో వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఇది మనం ఛార్జింగ్ 1 hour 15 నుంచి 1 hour 20 minutes వరకు మనకు ఇది ఫుల్ ఛార్జింగ్ అనేది టైం తీసుకుంటుంది. ఈ మొబైల్లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ అనేది ఉంది. దీంట్లో డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు మనము. సో ఇది ఫ్రెండ్స్ ఒప్పో F15 అన్బాక్సింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ మొబైల్ గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కింద నా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయొచ్చు. సో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.